మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి ప్రేమను గురించి మీకు ప్రకటించడానికి మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ లోకమాలి నుండి మమ్మల్ని విడిపించి తన ఉన్నతమైన మరి మహాదయలో ఈ రీతిగా మేము పొందుకునే ధన్యకరమైన మరి జీవితాన్ని మీరు కూడా కలిగి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలోకి మేము రావడం జరిగింది. ప్రియులారా, ఇంతకీ మేము చెప్పే ఈ విషయాలు ఏంటి అంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. అంటే పవిత్రులుగా మార్చబడాలంటే, పవిత్రులుగా మరి పరిశుద్ధులుగా తీర్చబడాలంటే రక్తం అవసరం. రక్తం అంటే రక్తం వల్ల మన పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఆ రక్తంలో మన పాపాలు శుద్ధీకరించబడాలంటే ఈ భూమి మీద ప్రియులరా మరి ఎన్నో రక్తాలు సిందిస్తూ ఉంటాం. ఎన్నో రక్తాలు అంటే గొర్రెల రక్తాలు మేకల రక్తాలు సిందిస్తుంటాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మన జీవితంలో పాపము నుండి విడుదల పొందాలని. పాపం వల్ల మన జీవితంలో ఏం కలుగుతుందంటే, ఈ రోజున పాపం వల్ల మనిషి జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఆనందం, సంతోషాన్ని మనం కలిగి ఉండాలంటే మన కొరకు పిల్లరా మన నిమిత్తము ఏంటి శాంతికరమైనది ఒకటి ప్రోక్షించబడాలి. ఆ శాంతికరమైనది ప్రోక్షించబడడానికే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మరి శరీరుడిగా ఆయన మానవ జన్మ ఎత్తి మరి శరీరుడిగా మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికి ఒక బలి పశువుగా ఆయన తన రక్తాన్ని చిందించారు. దేవుడికి స్తోత్రం. అందుని బట్టి పిల్లల యేసు రక్తం వల్ల మన పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తంలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ రక్తం వలన మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితంలో నిజమైన మరి సంతోషాన్ని అనుభవించాలంటే మనందరం కూడా యేసు ప్రభువారు మన కొరకు కార్చిన రక్తంలో మనందరం కూడా ఆయన్ను స్వీకరించి, దేవా నన్ను క్షమించండి, నీ రక్తధారతో నన్ను కడగండి, నా దోషం నుండి నా శాపం నుండి నన్ను విడిపించండి అని ఒకవేళ మన మనసులో ఆయనని విశ్వసించి ఆయన్ని ప్రార్థించినట్లయితే మన జీవితంలో మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎందుకంటే పాపములు క్షమించే అధికారం మరి భూమి మీద ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయనే మనం సృష్టించాడు కాబట్టి, ఆయనే మన కొరకు పిల్లరా మళ్ళా కుమారుడికి లోకానికి వచ్చి మనందరినీ కూడా ఆయన చెంత తీర్చుకోవడానికి వచ్చాడు. ఆయన మనందరిని సృష్టించాడు కాబట్టి ఆయన మనందరికీ తండ్రి అయినాడు. ఆయన మనందరినీ రక్షించడానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయనకు రక్షించే మరి పిల్లల శక్తివంతుడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. ఆయన సర్వమానవాల్ని సృష్టించాడు. ఈ సర్వభూమిని మరి మానవాళ్ళని పిల్లల ఈ సర్వాన్ని కూడా సృజించిన సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఆయన పాపం లేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తున్నాడు, ఇదిగో నాలో పాపం ఉండదని మీరు ఎవరన్నా మరి నిరూపించగలరా అని ప్రభు చెప్పారు. కనుక పాపం లేని రక్తము, పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, కలంకం లేని రక్తము. కనుక ఆ కలంకం లేని రక్తము ప్రియుల మన యొక్క పాపం. ఎందుకంటే లేఖనం చెబుతుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కనుక దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు నరుని పరిశీలించగా నరుడు చెడిపోయారని లేఖనంలో రాయబడింది. కనుక మన హృదయాల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలు అన్నీ చెడిపోయాం. కనుక ఏ కాశాన్ని కూడా మనలో ఏమాత్రం కూడా నీతి అనేది మనలో లేదు. కానీ ఆయన నీతిని ఉచితంగా మన కొరకు దానం చేయడానికి కుమారుడికి లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క మధ్యాహ్న కాలశలో మరి ఈ యొక్క ఉన్నతమైన వర్తమానాన్ని మనందరం ఆలకించి నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మనం పొందుకుని ప్రియులరా మన పాపం విడుదల పొందితే మన జీవితంలో నిజమైన స్వస్థత మనకు లభిస్తుంది. అందుకని పాపం వల్ల మానవుడికి నడినెత్తుడి అరికాల వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదని రాయబడింది. కాబట్టి స్వస్థత కావాలంటే యేసు మన కొరకు గాయపరచబడ్డాడు. అందుకని నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని లేఖనంలో రాయబడింది. ప్రియులరా, ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది. ఆయన యొక్క ప్రియుల గాయాల్లో మనకు స్వస్థత ఉంది. ఆయన రక్తంలో మనకు విమోచన విడుదల ఉంది. ఆ రక్తము ప్రియులరా మన పరిశుద్ధ స్థలంలో నింపుతుంది. కనుక ఈ భూమి మీద మనందరము ప్రియులరా పరలోకం చేరాలంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే, ఆ దేవునితో సమాధాన పడాలంటే మనందరం కూడా ఆయన మన కొరకు కార్చిన రక్తములో నా పాపాలు క్షమించమని, నన్ను క్షమించు దేవా అని చిన్న ప్రార్థన చేసి ఆయన విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు